హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా నారా లోకేష్ గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. వీరందరి ఖాతాలో కూడా ప్రతి నెల కూడా 3,000 అయితే జమ చేస్తామని చెప్పారు. అసలు ఆ నిరుద్యోగ వృత్తి ఎవరికి వస్తుంది, ప్రతి నెల 3,000 పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఈ యొక్క పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా అయితే వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో లెంత్ అయితే ఉండదండి, చిన్నదే. కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఓపికగా. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని అయితే స్టార్ట్ చేస్తామని అయితే మనకి ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకం ఏదైతుందో ఈ యొక్క 2025 సంవత్సరంలోనే తీసుకొస్తామని అయితే చెప్పారు. అది కూడా ఏంటంటే నెలల్లోపే తీసుకొస్తామని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చి ఈ నెల జూలై నెల ఏదైతుందో జూలై నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మార్గదర్శకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారందరినీ కూడా ఫైనల్ ఒక లిస్ట్ అయితే తయారు చేస్తారు. తర్వాత వారికి లిస్టులో ఎవరైతే నేమ్స్ ఉంటాయో అందరికీ కూడా ప్రతి నెల కూడా 3,000 అయితే వారి అకౌంట్లో అయితే వేస్తారండి. అసలు ఈ యొక్క పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ, ఏ రకంగా వీరు అప్లై చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఈ యొక్క పథకానికి నిరుద్యోగులు అంటే ఇక్కడ ప్రైమరీగా చూసుకుంటే కనుక ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి అంటే ఇన్స్టిట్యూట్లో నుండి చదువుతూ ఉంటారో, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ 3,000 అయితే అకౌంట్లో అయితే వేస్తారండి. ఇక్కడ మినిమం ఏంటంటే డిప్లొమా కంప్లీట్ అయిపోవాలి, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిపోవాలి. దాని తర్వాత జాబులకు ఎత్తుక్కోవడం, అదేవిధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండడం ఇలాగ చేసిన వాళ్ళండి. ప్రైవేటు జాబ్స్ చేసిన, అదేవిధంగా మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరన్నా ఉంటే కనుక ఆ రేషన్ కార్డులో మీరు ఉంటే కనుక మీకైతే ఇది ఒక నిరుద్యోగ వృత్తి అయితే రాదండి. అదేవిధంగా మీకు 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉంటే కనుక అప్పుడు కూడా మీకు రాదండి. అదేవిధంగా మీరు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీకు ఎక్కువ మీ ఇంట్లో యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారైతే ఎలిజిబుల్లోకి అయితే వెళ్తారండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అయితే తీసుకురాబోతుంది. ఇక్కడ మీ దగ్గర అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా చదువుకున్న సర్టిఫికేట్స్ ఉండాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఐడి అయితే ఉండాలండి. మీరు మీ యొక్క జిల్లా ఉపాధి కార్యాలయంలో మీరు మీ యొక్క సర్టిఫికేట్లు అన్నీ పెట్టేసి మీరు నిరుద్యోగం అని చెప్పేసి నమోదు చేసుకుంటారు కదండి జాబ్ ఆపర్చునిటీస్ కోసం. అప్పుడు వారైతే మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ పైన ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడి అయితే అవసరం అవుతుంది. మీ జిల్లా ఉపాధి కార్యాలయంలో అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే కనుక ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీకైతే వస్తుంది. అది కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. మీరు నిరుద్యోగిని తెలియడానికి అదొక ఇక్కడ మనకి ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ లాంటిది అనమాట, వాళ్ళకి గుర్తింపు. ఇక మినిమంగా ఏంటి ఇవి ఉండాలి. దీని తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్పుడైతే ఇస్తారండి. ఈ యొక్క మార్గదర్శకాలన్నింటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో మనకి ఇన్డెప్త్గా అయితే మనకి ఒక మార్గదర్శకాలు తీసుకురాబోతుంది. ఇంకానే ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్ ఒకవేళ కనుక మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్లో చేసిన తర్వాత అక్కడ మీకు పీఎఫ్ కట్టేస్తారండి. పీఎఫ్ కట్టినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి మీ పేరు మీద అయితే ఉంటుందండి. అలా ఉన్నా కూడా మీకు ఏంటంటే మీరు ఇనెలిజిబుల్లోకి వెళ్ళిపోతారు. ఆ జాబ్ ఇప్పుడు మానేశారనుకోండి, ఆ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకుని క్లోజ్ అయిందా లేదని మీరు కూడా చెక్ చేసుకోండి. అలా క్లోజ్ అయ్యి ఉంటేనే మీకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అయితే డబ్బులు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా కనుక ఇలాంటి మిస్టేక్లు చేస్తే కనుక ఈపీఎఫ్ అకౌంట్ ఎక్కడ మీరు ఉద్యోగంలో చేసినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దాన్ని అలా వదిలేస్తారు. అప్పుడు జాబ్ మానేస్తారు మీరు. అలాంటి ఇలా కూడా చూసుకోండి. పీఎఫ్ అకౌంట్ అనేది ఎవరికి కూడా ఉండకూడదండి. ఇక్కడ ఆ అకౌంట్ ఎవరికైతే లేదో తప్పకుండా వారికైతే నిరుద్యోగ వృత్తి అయితే వస్తుంది. అదేవిధంగా చదువుతూ ఉంటారు కదండి, ఇన్స్టిట్యూట్లో అంటే ఏంటంటే ఇక్కడ మీకు కోర్స్ అండి. ఇక్కడ బోర్డులో ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్ మనకి ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ బోర్డ్స్లో చదువుతూ ఉండకూడదండి. ఇక్కడ మీకు ఇలా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏదో చిన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏదో కోచింగ్ తీసుకుంటున్నారు, కోచింగ్ కాకుండా మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, అదేవిధంగా డిప్లొమా చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, అలాంటి వాళ్ళు నిరుద్యోగుల కింద రారండి. వాళ్ళందరూ కూడా విద్యార్థుల కింద వస్తారు. కాబట్టి వారికైతే నిరుద్యోగ వృత్తి అయితే రాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరికి వస్తుందంటే ఫైనలీ మనకి ఏంటంటే ఈపీఎఫ్ అకౌంట్ అయితే వారికైతే క్రియేట్ చేసి అయితే ఉండకూడదండి. అది కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉండాలి, జాబ్ సెర్చింగ్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ నిరుద్యోగ వృత్తి అయితే ఖాతాలు అయితే ప్రతి నెల కూడా 3,000 అయితే వేస్తారండి. ఈ రకంగా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తామని చెప్పింది. అయితే అప్లై చేసుకుంటే కనుక తప్పకుండా అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి, ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేనైతే కంపల్సరీ తెలియజేస్తానండి. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.